అదే నెక్స్ట్ టైం నుంచి వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మిత్రపక్షం లేకుంటే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యలపైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులుగా. ఓసారి నేను చూశాను, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్లో బల్లగుద్దాను అసర్టుగా చెప్పడానికి. ఇమీడియట్గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమిటి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా. గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ, తిట్టిన వాడికి ఆనందం కానీ, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ